హలో దోస్తులు, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజైతే వేడి వేడి ఉప్మాతో అయితే మీ ముందుకు. ఈ ఉప్మా అయితే ఎంత టేస్టీగా ఉందో తెలుసా, చాలా బాగుంది. ఉప్మాలోకి అయితే నేను చట్నీని పల్లి చట్నీతో అయితే చేసేసుకొని మంచిగా తిన్నాము. చాలా టేస్టీగా ఉంది. అసలు ఎంత బాగా వచ్చిందంటే ఇంకా అస్సలు మర్చిపోరు అనమాట ఉప్మాని. సో చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా అందరూ అయితే ఉప్మాని మంచిగా తింటారు ఈ విధంగా చేసుకుంటే. సో ఇంకా వచ్చేయండి, మస్తుగా ఉందిగా. మనం ముందుగా ఇక్కడ చిన్న బౌల్లో ఉప్మా రవ్వనైతే నేను వేగించుకుంటున్నాను. కొంచెం లైట్గా దోరగా వేగితే సరిపోతుంది. వన్స్ ఇక్కడ ఉప్మా వేగిన తర్వాత మనం ఒక ప్లేట్లోకి అయితే తీసి పక్కన పెట్టేసుకుందాం. సో ఇప్పుడు ఏంటంటే నేను ఇంకా అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసేస్తున్నాను. ఆయిల్ వేసేసి దీంట్లో కొంచెం పల్లీలు, అదేవిధంగా ఇవి కొంచెం వేగిన తర్వాత దాంట్లో జీడిపప్పు, శనగపప్పు ఉంటుంది కదా, సో వాటన్నిటిని కూడా లైట్గా వేగించుకుంటున్నాను. సో ఇక్కడ ఇవి కొంచెం దూరగా వేగితే సరిపోతుంది. సో అవి వేగాక మనం వీటన్నిటిని తీసి ఒక ప్లేట్లో పెట్టేసుకొని వీటిని కూడా మనం ఏం చేయాలంటే పక్కన పెట్టేసుకుందాం. సో ఇప్పుడు ఏంటంటే మళ్ళీ అదే ప్యాన్లో నేను ఇంకొంచెం ఆయిల్ వేస్తున్నాను. సో ఇక్కడ ఆయిల్ వేసాక నేను ఒక ఉల్లిపాయ తీసుకున్నాను. సో ఉల్లిపాయలని ముక్కలుగా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసాను. అదేవిధంగా ఒక 3 గ్రీన్ చిల్లీస్ వరకు ముక్కలుగా కట్ చేసి వేసాను. దీంట్లో క్యాప్సికమ్ ముక్కలు కట్ చేశాను హాఫ్ ది, అండ్ అలాగే కొంచెం క్యారెట్ ముక్కలు కూడా వేసుకున్నాను. కొన్ని టమాటా ముక్కలు కూడా కట్ చేసుకున్నాను. సో దీంట్లో కరివేపాకు కూడా యాడ్ ఐటమ్స్ అని వేగిన తర్వాత మనం ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ వరకు అయితే ఆవాలను వేసుకుందాము. ఒకసారి అయితే కలిపేసుకుందాము. సో ఇప్పుడు ఈ ఐటమ్స్ మనం కొంచెం లైట్గా వేగించుకుంటే సరిపోతుంది. ఉప్మాలోకి అలానే బాగుంటుంది. సో ఇప్పుడు ఇందులోకి అయితే నేను 5 బౌల్స్ వరకు అయితే వాటర్ని యాడ్ చేస్తున్నాను. ఏ బౌల్తో అయితే ఉప్మా రవ్వని తీసుకుంటామో ఆ బౌల్తోనే మనం వాటర్ని యాడ్ చేయాలి. సో ఇందులోకి అయితే ఇప్పుడు రుచికి సరిపడినంత సాల్ట్ని అయితే వేసేసుకుందాము. సో ఇప్పుడు ఏంటంటే మనకి వాటర్ అనేవి కొంచెం మసలాలి. ఇలా మసులుతున్న ప్రాసెస్లో మనం ఏంటంటే ఉప్మా రవ్వని అయితే కలుపుకుంటూ యాడ్ చేసి ఒక 10 మినిట్స్ పాటు స్లోగా అంటే మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే సరిపోతుంది. సో ఒకసారి కలిపేసుకుంటూ ఉందాము. సో ఇదేంటంటే కుక్ అవుతున్నప్పుడు కొంచెం దగ్గరగా అంటే ఉడికిపోతుంది అనమాట. ఉప్మా అంతా మంచిగా లడ్డుగా అవుతుంది. సో ఇంకా దగ్గరకు వస్తుంది, ఆల్మోస్ట్ అయిపోయింది అన్న టైంలో మనం ఆల్రెడీ ఇక్కడ వేగించుకున్న శనగపప్పు, జీడిపప్పు, పల్లీలు, సో ఇవన్నీ మనం ఉప్మాలో వేసేసుకొని ఒకసారి అయితే కలిపేసుకుందాము. సో ఉప్మా అనేది ఇంకా టేస్ట్ రావాలంటే నెయ్యి వేసుకుంటే అద్భుతంగా ఉంటుంది. ఇక్కడ నేను 2 టేబుల్ స్పూన్ వరకు అయితే నెయ్యిని అయితే యాడ్ చేసి చక్కగా ఒకసారి అయితే కలిపేస్తున్నాను. చాలా టేస్టీగా ఉంటుంది, కమ్మటి వాసన వస్తుంది నెయ్యి వేయగానే. అండ్ దీంట్లోకి అయితే కొంచెము లెమన్ జ్యూస్ని అయితే యాడ్ చేస్తున్నాను. కొంచెం అలా నిమ్మకాయని తీసుకొని కొంచెం వెదజల్లండి, సరిపోతుంది. ఇంకొకసారి కలిపేసుకోండి. వేడి వేడి ఉప్మా అయితే అదిరిపోతుంది. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇంకా అసలు ఈ ఉప్మానైతే ఎవ్వరు మర్చిపోరు, అంత బాగుంటుంది ఉప్మా అనమాట. ఉప్మాలోకి మంచి చట్నీ ఉంటే ఎలా ఉంటుంది చెప్పు? నాకైతే ఫేవరెట్ అనమాట పల్లీ చట్నీ, వేరుశనగ చట్నీ అనమాట. అదిరిపోతుంది అంతే. సో ఈ కాంబినేషన్కి చాలా బాగుంటుంది. ఇంకా ఏం చేయాలంటే ప్యాన్ తీసేసుకొని దాంట్లో ఒక గుప్పడు పల్లీలు వేసేసుకొని మంచిగా ఈ విధంగా వేగించుకొని ఈ పల్లీలని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని గ్రీన్ చిల్లీ, కొంచెం చింతపండుని కొంచెం వేయించుకొని వాటిని వేగిన తర్వాత పక్కన పెట్టేసుకోవాలి. సో ఇప్పుడు ఏంటంటే మనం ఇంకా ఒక మిక్సీ జార్ అయితే తీసేసుకుందాం. మిక్సీ జార్లో మనం ఆల్రెడీ వేగించుకున్న పల్లీలు, ఆల్రెడీ వేగించుకున్న ఈ మనం చింతపండు, కొంచెము ఏంటిది గ్రీన్ మిర్చి ఉన్నాయి కదా అవి, రా వెల్లుల్లి, అదేవిధంగా రుచికి సరిపడినంత సాల్టు, అండ్ దీంట్లో కొంచెం ధనియాల పౌడర్ వేయండి 1/2 టేబుల్ స్పూన్ వరకు. నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతుంది చట్నీ. ఇంకా మిక్సీ పట్టేసేయండి. కొంచెం వాటర్ వేసుకొని జారుగా పట్టుకుంటే అదిరిపోతుంది. ఇప్పుడు ఈ తాలింపు వేసేసుకుందాం చట్నీకి. అదే ప్యాన్లో కొంచెం ఆయిల్, కొంచెం కరివేపాకు, కొంచెం ఎండుమిర్చి ఎక్కువగా వేసుకొని తాలింపు వేసుకోండి. ఇంకా చాలా బాగుంటుంది. సో నాకైతే చాలా బాగా నచ్చుతుంది చట్నీ. ఈ చట్నీకి ఈ ఉప్మాకి కాంబినేషన్గా రెండింటిని కలుపుకొని చేత్తో తినేసేయండి. నేనైతే మంచిగా అంతా వేసేసి చక్కగా ఒక స్పూన్తో అయితే టేస్ట్ చేసేసాను. చాలా టేస్టీగా ఉంది. అసలు ఎంత బాగుంటుందంటే చెప్పలేమన్నమాట, అంత టేస్టీగా ఉంటుంది. ఒకసారి అయితే ఈ కాంబినేషన్లో అయితే ట్రై చేయండి, అదిరిపోతుంది ఉప్మా. సో చాలా సింపుల్గా వేసుకోవచ్చు, చాలా టేస్టీగా వేసుకోవచ్చు. పొద్దున్నే బ్రేక్ఫాస్ట్కి అయితే అదిరిపోతుంది. ఇంకెవ్వరు మర్చిపోరు ఉప్మాని. ఉప్మా నచ్చని వాళ్ళు కూడా ఉప్మా 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 అంటారనమాట. థ్యాంక్ యూ సో మచ్.